గురుకులాల్లో క్యాటరింగ్ టెండర్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లు సిబ్బంది కుమ్మక్కవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయి. నిర్వహణ గాలికి వదిలేయడంతో వరుసగా ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నట్టు సొసైటీ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. నాసిరకం డైట్తో విద్యార్థులు సరిపెట్టుకోవాల్సి వస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్, ప్రభుత్వ విద్యా సంస్థలకు టెండర్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ నేతృత్వంలో PMU ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. PMUనే ఆయా వస్తువుల నాణ్యత, ధరల ఖరారు మార్గదర్శకాలను రూపొందిస్తుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు మొత్తంగా 9 రకాల వస్తువులకు ఫుడ్ ప్రొవిజన్ సప్లై ఏజెన్సీలను కేంద్రీకృత విధానంలో PMUనే ఖరారు చేసింది. ఇక డైట్ ప్రొవిజన్ అంటే చికెన్, మటన్, కాయగూరల కొనుగోలు, అదేవిధంగా స్వీపింగ్, శానిటేషన్, వంట నిర్వహణ ఏజెన్సీల ఎంపికను DPC ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో DPC చేపట్టిన టెండర్లలో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చాలా విద్యా సంస్థల్లో పాత కాంట్రాక్టర్లే కొనసాగుతుండడం అందుకు బలాన్ని చేకూర్చుతుంది. విద్యా సంస్థ ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఒకే కాంట్రాక్టర్కు 2 కంటే ఎక్కువ పాఠశాలలో సరుకుల పంపిణీ కాంట్రాక్టు దక్కింది. ఇదే విషయమై లిఖితపూర్వకంగా మంత్రి కార్యాలయానికే ఫిర్యాదులు రావడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ అవకతవకలు జరిగినట్టు తెలుస్తుంది. ప్రతి గురుకులంలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తంగా 640 మంది వరకు విద్యార్థులు ఉంటారు. పూర్తి స్థాయిలో సామర్థ్యం మేరకు విద్యార్థులు ఉన్న చోట క్యాటరింగ్ నిర్వహణకు 8 మందిని నియమించాలి. లేదంటే 80 మందికి ఒక మనిషి చొప్పున నియమించాలి. అదేవిధంగా స్వీపింగ్ సంస్థ ప్రతి గురుకులంలో 4 పారిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేయాలి. స్వీపింగ్ సేవలకు గాను నెలకు 40,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అందులో 4,500 ఫినాయిల్, ఇతర స్వీపింగ్ సామగ్రి ఖర్చులు పోను, మిగతా వాటితో సిబ్బంది వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులు కుమ్మక్కై నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్యాటరింగ్ నిర్వాహకులు నిర్ణీత సంఖ్యలో మనుషులను నియమించకుండా అరకొరగా నియమించి కాలం వెల్లదీస్తున్నారు. దీంతో ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఫలితంగా వారు సైతం వంట పాత్రలను శుభ్రంగా కడగకపోవడం, పరిశుభ్రత పాటించకుండా ఇష్టారీతిన వంట చేస్తూ మమ అనిపిస్తున్నారు. అంతిమంగా అది ఫుడ్ పాయిజన్ ఘటనలకు దారితీస్తుంది. సర్కారు వైఫల్యమే ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగేందుకు కారణమని విద్యార్థి సంఘాలు సైతం నొక్కి చెప్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని, ఏజెన్సీలపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నాయి.